నమస్కారం. నేను గీతా వనమ. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం, శ్రీరాముడు నడయాడిన దివ్యక్షేత్రమైన భద్రాద్రి జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో భద్రాచల ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు, అపర భక్తి వాత్సల్యుడు, భక్త రామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్న 391వ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత వాయిద్య కళాకారులచే రామదాసు నవరత్న కీర్తనల ఆలాపన గోష్ఠి నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులైన శ్రీ సీతారామచంద్ర స్వాముల వారిని కొలువుదీర్చి ప్రముఖ సంగీత వాయిద్య కళాకారులచే శ్రీరామదాసు రచించిన నవరత్న కీర్తనలను ఆలపించారు. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి, శ్రీరామ నామమే, ఇలా రామదాసు నవగ్రహ నవరత్న కీర్తనలను ఆలపించడం జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను రామాలయం కార్యనిర్వహణాధికారి రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ, రామదాసు జయంతి ఉత్సవాలలో భాగంగా భద్రాచలం చేరుకొని ఇక్కడ రామదాసు కీర్తనలు ఆలపించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. దివ్య ఆనందమైనటువంటి అనుభూతిని మనకు అందిస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా సంగీత రసికులు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పురంధరదాసు, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య, దీక్షిత, శ్యామశాస్త్రి, తుకారాం మనకి ముఖ్య మార్గాన్ని బోధించారు, సూచించారు. అటువంటి భక్తి మార్గంలో మనందరం నడుద్దాం. కళాకారులు, రామభక్తులందరూ కూడా ప్రత్యక్ష ప్రసాదం ద్వారా
సారహీన సంసార సాగర మీదే రామనామం, అవలోకాలన్నీ భారతులే రామనామం, ఘోరమైన యమదూత నేండ్రగంటి కృష్ణమోహన్ గారు, మా గురుగారు నేదురూరి కృష్ణమూర్తి గారు సుమారు 15 ఏళ్ల క్రితం సంకల్పించిన ఈ భద్రాచల రామదాసు జయంతి దినదిన ప్రవర్ధమానమై దేశ విదేశాల్లో ఎంతోమంది రామదాస్ కీర్తనలు పాడాలని, భద్రాచలం వచ్చి రాముడి సన్నిధిలో కీర్తనలు గానం చేయాలని చెప్పి ఎంతోమంది భక్తి ప్రకటిస్తూ సంగీతం మీద భక్తి, రామదాస్ మీద భక్తి, అలాగే రాముడి మీద భక్తి ప్రకటించుకుంటూ ఇక్కడికి వచ్చి గోష్ఠిగానం పాడుతున్నారు. అలాగే ఎంతోమంది సంగీతం నేర్చుకుంటున్న యువతి యువకులు మన దేశం నుంచి మిగిలిన దేశాల నుంచి వచ్చి పాడుతున్నారు. అలాగే మన దేశంలోనే అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి తెలుగు రాకపోయినా కూడా రామదాస్ కీర్తనలు నేర్చుకుని అనేక రామదాస్ కీర్తనలను గానం చేస్తూ వాళ్ళ సంగీతాన్ని రాముడికి నివేదించాలని చెప్పి ఇక్కడికి వచ్చి గానం చేస్తున్నారు. ఇది నిర్వాహకులైన శ్రీచక్ర సిమెంట్స్ వారికి, సామగాన లహరి, నాదసుధా తరంగిణి ఈ సంస్థలకి ఎంతో ఉత్సాహాన్ని, భవిష్యత్తులో ఎంతోమంది ఈ సంగీతాన్ని నేర్చుకుంటూ పాశ్చాత్య ధోరణిలోకి పుట్టుకోకుండా ఈ సంగీతాన్ని నేర్చుకునే ఉత్సాహం చూపిస్తున్నారు. ఎంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుతున్నా కూడా ఈ కీర్తనలు పాడడం, శాస్త్రీయ సంగీతం మీద దృష్టి పెట్టడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. సంగీతం అంటే కేవలం సినిమా సంగీతమే కాదు, శాస్త్రీయ సంగీతంలో కూడా ఎంతో మాధుర్యం ఉంది, భక్తి ఉంది, అలా సాహిత్య పుష్టి ఉంది అని చెప్పి ఎంతోమంది నేర్చుకుంటున్నారు. వీటన్నిటినీ కూడా ఆదరిస్తున్న సంగీత ప్రియులు కూడా ఎంతోమంది రోజు రోజుకి పెరుగుతున్నారు భద్రాచలంలో కూడా. అలాగే ఇవి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఎస్విబిసి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా టెలికాస్ట్ చేస్తున్నారు, లైవ్ టెలికాస్ట్ నవరత్న గోష్ఠి గానం. అలాగే మిగిలిన కచేరీలు భక్తి టీవీలో వాటిలో కూడా ప్రసారం కాబడతాయి. అందుకని దీనివల్ల ఏమిటంటే శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష, రామ సంకీర్తనం చేస్తుండడం, పెద్దలు వారు నడిచిన మార్గంలో మనం నడవడం, ఇతోధిక శాస్త్రీయ సంగీత అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి భద్రాచల రాముడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం. కంచర్ల గోపన్న అనే పేరుతో భద్రాచల రామదాసు వారి 391వ జయంతి ఉత్సవాలు ఇక్కడ భద్రాచలం మన సీతారామ ఆలయం పక్కనే ఉన్న చిత్రకూట మండపంలో జరుగుతున్నాయి. ఇవాళ నుంచి 4-5 రోజుల పాటలు జరుగుతాయి. అమెరికా నుంచి, మిగతా విదేశాల నుంచి, మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది సంగీత విద్వాంసులు వచ్చి ఇక్కడికి పాల్గొనడం జరుగుతోంది. అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ వచ్చి చక్కటి రామ సంకీర్తనం మనస్ఫూర్తిగా అందరూ విని ఆ శ్రీరామచంద్రుల కృపా కటాక్షంకి నోచుకోవాలని మా ఆకాంక్ష. ఈరోజు మనం ఒక 9 కీర్తనలు అంటే నవరత్న కీర్తనలు గోష్ఠిగానం విన్నారు. చాలా అద్భుతంగా ప్రపంచం అంతా తిలకించి మహదానంద పడిపోయారు. అక్కడి నుంచి కూడా మాకు మెసేజెస్ రావడం జరిగింది. ఆ రామనామ మాట ఎంత బాగుంటుందో పాట కూడా అంత రుచిగా ఉంటుంది. శ్రీరామనామమే జిహ్వకు ఎంత రుచో అలా పాట వింటూ ఉంటేనే ఆ రామనామం యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని కర్ణాటక సంగీతంలో వాళ్ళందరూ కూడా రాముడి మీద అనేక కీర్తనలు రచించారు.
ఇదే కాకుండా మనకి అయోధ్యలో ఈ మధ్య బాలరాముడు ప్రతిష్ఠ జరిగింది. అక్కడికి కూడా మేమంతా విద్వాంసులు చాలామంది వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, సరయూ నది మధ్యలో పక్కన వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఏర్పాట్లో పాడడం జరిగింది. అయోధ్య రాముడు దర్శనం అయింది, భద్రాచల రాముడు దర్శనం అయింది. అలాగే రామదాసు వారి 391 జయంతి కర్ణాటక విద్వాంసులందరికీ ఎందుకంటే ముఖ్యమైనది, మా గురు పరంపరలో త్యాగరాజస్వామి తల్లిగారు రామదాస్ కీర్తనలు పాడుతుండేవారు. సో ఇండైరెక్ట్గా రామదాసు త్యాగరాజస్వామికి కూడా గురువు. వాళ్ళ అమ్మగారు ఈయన కీర్తనలు పాడి వినిపించడం చేత ఆ ఇన్ఫ్లుయెన్స్ త్యాగరాజస్వామి పాడడం. ఆయన చాలా కొన్ని వేల కీర్తనలు రచించిన చాలా తక్కువే మనకి లభ్యమయ్యాయి. అలాగే రామదాస్ కీర్తనలు కూడా ఒక 250-300 కీర్తనలు మాత్రమే ఉంటాయి. అవి ఎప్పుడు పాడినా ఎప్పుడు విన్నా అది నిత్యం నూతనత్వంగా ఉంటుంది, నిత్య నూతనత్వంగా ఉంటాయి ఆ కీర్తనలు. అంతారామమేం కానీ, అదిగో భద్రాద్రి కానీ, ఏ తీరుగునన్ను కానీ, పలుకే బంగారం కానీ, ఇక్ష్వాకుకుల తిలక కానీ, ఇలాంటి కీర్తనలు ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. జనం కూడా విశేషంగా వచ్చి ఈ సంకీర్తనలు నేరుగా వచ్చి విని రామచంద్రుల వారి దర్శనం చేసుకుని వారి కృపా కటాక్షాలు అందరికీ సమృద్ధిగా ఉండాలని, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ఖ్యాతి పొందిన భద్రాద్రి ఆలయ నిర్మాత శ్రీ కంచర్ల గోపన్న గారి యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాల్లో వారి 10వ తరం వారసుడిగా పాల్గొనటమని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం, అదేవిధంగా రామదాసు గారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. నేను సింధు రాగేశ్వరి. నేను ఇక్కడ 391st భద్రాచల రామదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను పుట్టినప్పటి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మా గురుగారైన నేదునూరి కృష్ణమూర్తి గారు నిర్వహించినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. దీంట్లో పాడడం ఎంతో హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎన్నో ఉండాలని కోరుకుంటూ, మా తాతగారైన శ్రీ మల్లాది సూరిబాబు గారు, మా నాన్నగారు మల్లాది డాక్టర్ రవికుమార్ గారు, అలాగే మా చెల్లెలతో సహా నేను నా 3వ ఏట నుంచి ఇక్కడ పాల్గొంటున్నాను. ఈ అవకాశం ఎంతో విశేషంగా భావిస్తూ ప్రతి ఏడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ఎంతో ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాను. ఎవ్రీ ఇయర్ కొత్త కీర్తనలు నేర్చుకుని పాడి ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఎంతో అద్భుతంగా ఉంటుంది. భద్రాచల రామదాసు వారి రచనలు, భద్రాచల నివాసమైన శ్రీరాములు దర్శించుకుని కీర్తనలు పాడుతూ ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. ఈ అవకాశం ఇచ్చిన VS9 మీడియాకి చాలా థ్యాంక్ యూ. ఉల్లిపాళ్ళ సాయి దీక్షిత్. చిన్నప్పటి నుంచి మేము భద్రాచల క్షేత్రంకి వచ్చి మా బావలు వదిలితో అందరితో భద్రాచల రామదాస్ వారి రచనలు పాడడం జరుగుతుంది. ఈసారి 391వ జయంతి నాడు మా గురుగారు శ్రీ మల్లా సూరిబాబు గారు మరియు మా మాయలు మల్లా రవికుమార్ మరియు మల్లా శ్రీరామ్ ప్రసాద్ గారితో నవరత్నాలు మరియు చాలా భద్రాచల రామదాస్ వారి రచనలు పాడడం మా భాగ్యంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.